హాయ్ అండి. వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మసాలా ఓట్స్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం దీనికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఓట్స్కి 1.5 గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 3 రెబ్బల వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ వేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. దీంట్లో కొన్ని కొత్తిమీర కాడలు కూడా వేసుకోండి. కొత్తిమీర కాడల వల్ల ఓట్స్కి మంచి స్మెల్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరగనివ్వండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ మరగనిచ్చాక దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ కొంచెంసేపు మరగనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇలాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మేము గరం మసాలా కోసం 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాము. వాటర్ ఇలాగా మరుగుతున్న టైంలో గరం మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి మంచిగా దిగి ఓట్స్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లోకి ఒక 1 గ్లాస్ ఓట్స్ వేసుకొని ఓట్స్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఓట్స్ని ఒక 6-7 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మసాలా ఓట్స్ రెడీ అయిపోయినట్టే. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.